పౌరులకు మనం జరుపుకునే పండుగల కన్నా మన రాష్ట్రానికి ఒక దిశ దశ రాష్ట్ర రాజధాని అమరావతి వచ్చిన సందర్భం, అదే అమరావతి ఆ రోజు వద్దు అని చెప్పి ఏదైతే ప్రభుత్వం ఉన్నిందో అరాచకమైన ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అదేవిధంగా పెద్దల సభలో కూడా తీసుకొని వస్తే ఆ రోజున్న సభా అధ్యక్షులు షరీఫ్ గారు దానికి ఎక్స్పర్ట్స్ కమిటీకి పంపించి తిరస్కరించి రాష్ట్ర రాజధాని విలువలను కాపాడి 33,495 ఎకరాలు 95,000 ఎకరాలు రాష్ట్ర రాజధానికి తీసుకుని వచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారిగా ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు దాదాపు 2014 నుంచి 2019 వరకు పట్టిన తర్వాత రాష్ట్ర రాజధాని తప్పకుండా ప్రపంచానికే ఒక ఆదర్శమైన రాజధాని నిర్మించాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యాచరణ ఆలోచన చేస్తే 1924 ఏదైతే పరిపాలనలో వచ్చిన అరాచక ప్రభుత్వం కులం పేరుతో రాష్ట్ర రాజధాని ఇక్కడ ఇవ్వకూడదు, ఈ రాజధాని ఇక్కడ ఇస్తే మాది ఏమి జరగదని చెప్పి 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం జరిపిన చరిత్ర గత ప్రభుత్వం. ఏ రోజు వాళ్ళు 19లో ఎలక్షన్ మేనిఫెస్టోలో రాష్ట్ర రాజధాని అమరావతి ఉండదని చెప్పలేదు. దొంగచాటున ప్రతి ఒక్క దానికి తల ఊపుతూ రాష్ట్ర రాజధాని ఇస్తామని చెప్పి ఒక్కసారిగా 5 కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పడిసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈ రాష్ట్ర ప్రజల ప్రగతి, పిల్లల ప్రగతి, మహిళా అక్క చెల్లెల విలువలను కాపాడుతూ అదే రాష్ట్ర రాజధాని బిల్లుని మన ఒక్కరోజు కోసం అసెంబ్లీ జరిపి అసెంబ్లీలో ఒక్క రోజులోనే రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో బిల్ చేసి లోక్సభకు పంపించారు. నిన్న లోక్సభలో ఆమోదం పొందాం, ఈరోజు రాజ్యసభలో ఆమోదం పొందినాం. రేపు మొన్నాడులో రాష్ట్ర దేశ అధ్యక్షురాలైన మేడం దగ్గరికి పంపించి దానికి చట్టం తీసుకొని వచ్చి ఇంకా ఎవరు ఏమనుకున్నా కూడా కానీ ఆంధ్రులకు ఏ ఒక్కరు మోసం చేయలేదు. ఇంకా ఏ ప్రభుత్వం రేపు ఎప్పుడైనా 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే చెప్పి చేసే అర్హత లేకుండా దానికి పూర్తి స్థాయిగా భారతదేశ అత్యున్నతమైన చట్ట సభల్లో తీసుకొని వచ్చి దానికి ఈరోజు చట్టం రూపంగా తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్ర పౌరుల మాన విలువలు అన్ని కాపాడిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఈరోజు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు మనమందరం కలిసి ఒక పండుగలాగా జరుపుకోవాలి. మన కాన్స్టిట్యున్సీ ప్రజల కాడి నుంచి ఇచ్చాపురం బార్డర్ వరకు ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి తెలుగువాడికి తెలపాల ఈరోజు ఆంధ్రుల మాన విలువలు కాపాడిన చరిత్ర ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు ఈ బిల్లు ఒక్కసారిగా చట్టం రూపుదలిస్తే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడే సందర్భం లేకుండా
మనమందరం ఇది వాస్తవానికి అన్ని కులమతాల పండుగల కన్నా మిన్న ఈ పండుగ మాది, రాష్ట్రానికి ఒక విలువ తెచ్చిన పండుగని జరుపుకునే అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు 5 కోట్ల ఆంధ్రులకు పూర్తి స్థాయిగా ఈ విలువ కాపాడిన ఈ రాష్ట్ర రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు 2 చేతులు జోడించి వాళ్ళకు నమస్కారం ఇచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భూమి అడిగితే ఎక్కడ ఏ మాత్రం వాళ్ళు వెనకాడకుండా 33,395 ఎకరాలు ఇచ్చారంటే ఇది దేశం కాదు, ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజధానికి ఎక్కడ కూడా అంత పెద్ద భూమి ఎవరు సేకరణ చేయరు. మీరు హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ చూస్తే 100 ఎకరాల్లో 100 ఎకరాలు కూడా లేదు, 70 ఎకరాల్లో ఉన్నది. అదేవిధంగా మీరు విధాన్ సౌధకు చూస్తే అది ఒక 50 ఎకరాల్లో ఉంది. తమిళనాడులో ఉన్న సెక్రటేరియట్ చూస్తే అది కూడా ఒక 50 ఎకరాల్లో ఉంది. మహారాష్ట్రలో ఉన్న సెక్రటేరియట్ చూస్తే కూడా 70-80 ఎకరాల్లో ఉంది. కాకపోతే 33,000 ఎకరాల్లో దానికి వస్తున్న ఫ్లేవర్లు, దానికి వస్తున్న హంగులు, దానికి వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఒక భవనాలు, అదే కాకుండా మినిస్టర్